లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్లుగా సమాచారం అందుతుంది. కారుమూరి అరెస్టు తోటి ఏపీ రాజకీయాలు మరోసారి లిక్కర్ కేసు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో కారుమూరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టు జరిగినట్లుగా సమాచారం అందుతుంది. కారుమూరి అరెస్టుతోటి ఏపీ రాజకీయాలు మరోసారి లిక్కర్ కేసు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, లిక్కర్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కొండపూర్లోని ఆయన నివాసంలో కారుమూరి అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? ఏపీ మాజీ మంత్రి కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో కారుమూరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం లిక్కర్ స్కామ్ లో ట్రాన్స్పోర్ట్ సంబంధించి పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించి ఇప్పటికే కారుమూరి సునీల్ ని కూడా పోలీసులు కూడా అంటే ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. అయితే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో ఒక్కొక్క కేసుకు సంబంధించి పూర్తిగా ప్రైవేటు వాహనంలో తరలించడము, అంతేకాకుండా ప్రజెంట్ ఈ యొక్క కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం కారుమూరి మాత్రము తనకు ఎలాంటి ఇందులో హస్తం లేదు, తనకు ఎలాంటి ఇందులో లావాదేవీలు కూడా లేవని చెప్పినా కూడా ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కొండాపూర్లో అదుపులోకి తీసుకొని నేరుగా బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయాన్ని కూడా తరలిస్తున్నారు. ఇందులో చూస్తే ప్రధానంగా లిక్కర్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా కీలకంగా కారుమూరికి సంబంధించిన అతని కుమారుడు సునీల్ ది ఇప్పటికే చాలా అవకతవకలకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టింది సంబంధించి దానిపైన ఈడీ అధికారులు చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టారు. అంతేకాకుండా అందులో యొక్క సాక్ష్యాధారాలను కూడా రాబట్టారు. దాని తర్వాత ఈ రోజు మాజీ మంత్రి కారుమూరిని కూడా కొండాపూర్కి వెళ్లి అక్కడ ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కేసుకు సంబంధించి ప్రధానంగా ఇందులో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి దాంట్లో ఈడీ అధికారులు ఇప్పటికే ఈ యొక్క సాక్ష్యాధారాలు సేకరించారు. వాటన్నిటిని కూడా కారుమూరి నాగేశ్వరరావును ముందు పెట్టి కూడా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతని పైన ఇంకా దీనికి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, హవాలా రూపంలో డబ్బులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా దృష్టి కొనసాగించి ఇందులో అన్ని సంబంధించిన పూర్తిగా డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. మొత్తానికి కారుమూరిని ఆ యొక్క దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే బషీర్బాగ్ కార్యాలయాన్ని కూడా తరలించారు. అయితే పవన్, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఇప్పటికే ఈడీ రిమాండ్లో ఉన్నారు. సునీల్ విచారణలో మాజీ మంత్రి కారుమూరికి వ్యతిరేకంగా ఎలాంటి కీలక ఆధారాలు, వాగ్మూలాలు లభించాయి పవన్? అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతని కుమారుడు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యం చూస్తే దాని తర్వాత సంబంధించి పూర్తిగా వీళ్ళకి సంబంధించిన కంపెనీ ఏదైతే షెల్ కంపెనీస్ ఉంటాయో వాటిలో పూర్తిగా కొన్ని కీలకమైన సమాచారం రాబట్టిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ కేసుకు సంబంధించి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన నేపథ్యంలోనే ఇందులో ఒక్కొక్క కేసుకు సంబంధించి 30 రూపాయల పూర్తిగా ప్రైవేటు వాహనంలో అధిక ధరలకు తరలించారు. అంతేకాకుండా వీటన్నిటిని కూడా నిబంధనలకు విరుద్ధంగా ఒక మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఒక మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన కీలకమైన ఆధారాలు రాబట్టిన దాని తర్వాతనే ఈ రోజు కారుమూరిని కొండాపూర్లోని ఈడీ అధికారులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఈ రోజు విచారణ కొనసాగించిన దాని తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, హైదరాబాద్లోని కోకపేట, కాజాగూడ ప్రాంతాల్లో ఈ అక్రమ సొమ్ముతోటి స్థిరాస్తులు కొన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. వీటిని సీజ్ అటాచ్ చేయడానికి ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పవన్? అయితే మొత్తానికి కేసుకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఈడీ అధికారులు మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, వీరు ఎక్కడైతే
ఒక డబ్బులు సంబంధించి విషయంలో అంటే ఇతర ఆస్తులు కొన్నారు, దాని తర్వాత వీటికి సంబంధించి ఇలాంటి ఈ యొక్క ఆస్తులు కొనుగోలు సంబంధించిన నేపథ్యంలో ఎవరైతే ఎంత పెద్ద మొత్తంలో మనీ ఏ విధంగా ఇచ్చారో దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కోకాపేటలో పెద్ద ఎత్తున ఈ యొక్క భూములు కొనుగోలుకు సంబంధించి దాని విషయాన్ని కూడా ఈడీ అధికారులు కూడా దృష్టి కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చూస్తే లిక్కర్ వ్యాపారుల నుంచి 28 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ఇందులో ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే 25 కోట్ల రూపాయలు ఎక్కడికి తరలించారు? ఎందుకంటే ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి చాలా కీలకంగా ఉన్నారు నాగేశ్వరరావు మాజీ మంత్రి. అయితే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసిన దాని తర్వాతనే ఇదంతా కూడా దర్యాప్తు జరిపారు. దర్యాప్తు జరిపిన నేపథ్యంలోనే ఒక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో లిక్కర్ యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో ప్రైవేటు వాహనాలు అసలు ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, అంతేకాకుండా ఈ యొక్క కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించి 28 కోట్ల రూపాయల ముడుపులు ఎలా తీసుకున్నారు, ఏ కంపెనీకి సంబంధించి నేపథ్యంలో తీసుకున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ రోజు మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మరికొన్ని కీలక విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, లిక్కర్ రవాణా స్కామ్ కేవలం కారుమూరి కుటుంబం పాత్ర ఉందా, లేదంటే గత ప్రభుత్వంలోని ఇంకా ఎవరైనా పెద్దల ప్రమేయం హస్తం కూడా ఏమైనా ఉందా? అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది పవన్? అయితే ఈ యొక్క సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా కారుమూరిని విచారణ కొనసాగిస్తే ఇంకా దీనికి సంబంధించి ఇంకా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఒక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి నేపథ్యంలోనే ఈరోజు కారుమూరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇతన్ని విచారించిన దాని తర్వాత ఇంకా చాలా విషయాలు కూడా ఆ యొక్క కొత్త పేర్లు వస్తే మాత్రం వారిని కూడా ఈడీ అధికారులు కూడా దృష్టి కొనసాగించి వారి మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, వారి కంపెనీ మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు, వాటన్నిటిపైన కూడా దృష్టి కొనసాగించి పూర్తిగా వారిని కూడా అదుపులోకి తీసుకొని ఒక మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఎవరెవరి అకౌంట్ కి వెళ్ళింది, వాళ్ళ రూపంలో ఏ విధంగా డబ్బులు తరలించారని దానిపైన కూడా ఈడీ అధికారులు దృష్టి కొనసాగిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.